హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికి ఇండియన్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. మీకు సాలరీ కూడా 42,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎగ్జామ్ కూడా అయితే మీకు ఉండదన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. సో డైరెక్ట్గా వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ మీరైతే అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేయండి. సో మీకు ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 45 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు 50 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 40 ఇయర్స్ వరకు 48 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. మీరు కనుక ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఐసీఏఆర్ సంస్థ కింద పనిచేసే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో వీళ్ళైతే మనకి యంగ్ ప్రొఫెషనల్స్ అనే జాబ్ రోల్స్కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించిన శాలరీస్ చూసినట్లయితే 42,000 ఒకదానికి, ఇంకా అలాగే 30,000 అనేది ఇంకొక జాబ్ పోస్టింగ్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ ఎక్స్ట్రా వరకు అప్లై చేయొచ్చు. అంటే 50 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 48 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అనమాట. సో వీటికి సంబంధించి మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇదే నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీరైతే ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేసి మీరు ఏ జాబ్ పొజిషన్కి అప్లై చేస్తున్నారు అదైతే టిక్ చేయండి. అలాగే మీకు సంబంధించిన నేమ్, ఫాదర్స్ నేమ్, ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం మీరైతే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఫిలప్ చేసిన తర్వాత ఇది కూడా అయితే మీరు జిరాక్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మీ డేట్, ప్లేస్, సిగ్నేచర్, తర్వాత ఫుల్ నేమ్, తర్వాత మీ యొక్క నేమ్ ఇది కూడా అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ 3 పేజెస్ అయితే మీరు జిరాక్స్ తీసుకుని అదంతా ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ ఎవరైతే ఆ క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో సో వాళ్ళే ఫిలప్ చేయాలన్నమాట. సో ఫిలప్ చేసి మీకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో పాటు ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ జిరాక్స్‌లతో అన్నిటిలో తీసుకొని మీరు డైరెక్ట్‌గా అయితే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదనమాట. డైరెక్ట్‌గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. సో 10:30 ఏఎం నుంచి అయితే మీకు ఉండడం జరుగుతుంది. 10 ఏఎం నుంచి 10:30 ఏఎం లోపలైతే మీరు ఇంటర్వ్యూ అయితే ఉంటుందనమాట. సో కాబట్టి త్వరగా 9 లోపలైతే మీరు అక్కడికి వెళ్ళిపోండి. సో 20థ్ మే అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరైతే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో ఇవైతే మనకి కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే మీకు ఉండడం జరుగుతాయి. సో పీరియడ్ ఆఫ్ టైమ్‌కి. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలో. సో యంగ్ ప్రొఫెషనల్ 1కి అయితే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ 2కి అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాని ఆర్ ఎంసీఏ చేసినా సరే అప్లై చేసుకోవచ్చనమాట. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ చూసినట్లయితే 20 మే నాడైతే ఉంటుంది. సో 20 మే వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఈ గ్రాంట్ స్ట్రెంథెనింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హైయర్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ కిషన్ సరత్ 2.4 ఫర్ క్రాప్ సైన్సెస్ డొమైన్ అని చెప్పి లీడ్ ఇన్‌స్టిట్యూషన్ అని చెప్పి ఇక్కడ మీకు అడ్రస్ కూడా అయితే ఇచ్చారు. మేనేజ్మెంట్ అట్ అగ్రికల్చర్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ యూనిట్ ఐసీఏఆర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ పిన్ కోడ్ కూడా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడికైతే మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మేము ఇక్కడ దాకా వెళ్ళలేమనుకున్నట్లయితే పర్మనెంట్ హైకోర్టు ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే డైరెక్ట్‌గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చనమాట. సో ఎలాంటి అప్లికేషన్ ఫీస్ ఉండదు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.